20 హామీలు ఇచ్చారు. మా ఆడబిడ్డలకు చెప్పిండ్రు అత్తలకు 4,000 ఇస్తాం, అత్తలకు 4,000, కోడళ్ళకి ఎంత ఇస్తామన్నారు 2,500. మరి సిగ్గున్నదా వీళ్ళకు? ఇవ్వాలన్నట్టు 2,500 ఎక్కడో వీకినాయి. ఇప్పుడు ఏమంటుంది తెలుసా రేవంత్ రెడ్డి కొత్తగా 1 కోటి మంది ఆడవాళ్ళను కోటీశ్వర్లు ఎత్తారట. 2,500 ఏ శాతం అయితే లేదు కానీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు ఎత్తారట. బతుకమ్మకు చీర పెట్టే ముఖం లేదు, ఆడబిడ్డ ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చే ముఖం లేదు కానీ ఈ సిపాయి అట కోటీశ్వర్లను చేస్తారట. కోటీశ్వర్లను చేసుడు కాదు రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నా, నువ్వు చెప్పిన మాటనే కదా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అన్నావు. ఇచ్చినావా ఎక్కడన్నా తులం బంగారం? నేను ముందే చెప్పిన, పాలకుర్తికి వచ్చినాడు చెప్పిన, మీకు ఏం చెప్పినా వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు పుస్తలతాడు ఎత్తుకపోయేటోళ్ళు వీళ్ళని చెప్పిన. ఇలా నిజంగానే పుస్తలతాడు తాకట్టు పెట్టే రోజులు ఈ దరిద్ర రోజుల్లో మళ్ళీ వచ్చినాయి. ఇంకోటి నాకు అర్థం కాదు, సరే అబద్దాలు చెప్పిర్రు, నెలకు 100 కోట్లు కడుతున్నాడు ఢిల్లీకి, మొత్తానికి కుర్చీ కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఏం రోగం ఏందో కానీ తెల్లారు లేస్తే అసెంబ్లీలు అయితే బయట ఏందో మొరుగుడు ఏందో నాకైతే అర్థం కాదు. ముఖ్యమంత్రి అయినావు కదా, మంచిగా హాయి కూర్చో, ఎట్లాగో మోసం చేసినావు, గద్దెకెక్కినావు, మంచిగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, నీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు దొక్కినావు పాపం పాత వాళ్ళందరినీ. మరి సపరేట్గా మంచిగా సుఖంగా క్రికెట్ ఆడుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా టైంపాస్ చేయి. ఏందో అర్థం కాదా ఒర్రుడేందో ఆ కొట్టుడేందో. నిన్న చూసిర్రా మీరు? ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు, చూసినా లేదా వీడియో? సెక్యూరిటీ వాళ్ళని కూడా కొడతావు ఆఖరికి నువ్వు. అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్యకు, ఆమె పేరు గీతమ్మ, పాపం ఆమె మంచిదే ఉన్నట్టున్నది, ఆమె చెప్పిన గీతమ్మ ఈయన ఎక్కదా కొరుతాడు, మరి ఎందుకు కొరుతుండో మాకైతే అర్థమైతే లేదు, నువ్వు అర్జెంటుగా కట్టేయి, లేకపోతే ఇప్పుడు ఒరుతుండ్రు రేపు కరిసినా కరుస్తాడు పిచ్చిలేసి అని చెప్పిన. నేను నిజంగా కూడా ఏంది ఆయన బాధ ఏంది? పోనీ ఆ అరిసే అరుపులల్లా ఏమన్నా 4 మంచి మాటలు ఉండాలన్నా? ఎప్పుడు తిట్టుడే తప్ప ఏం లేదా? ఈ ఏడుసుడు మళ్ళీ ఏడుపు ఎందుకో అర్థం కాదు. ఏమంటాడు, నేను గుంటూరులో చదువుకున్నా అని ఏడుస్తాడు. అరే నేను గుంటూరులో 1991లో చదువుకున్నా, అప్పుడు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నా. మా అమ్మ అయ్యా నన్ను చదువుకునే దానికి పంపించారు, నేను బుద్ధిమంతులు లేక చదువుకున్నా. నువ్వు ఆవార తిరుగుడు తిరిగితే నేనేం చేయాలరా భయ్? నాకు అర్థం కాదు. నువ్వు ఆవార తిరుగుడు తిరుగుకుంటా, రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటా, గలీజ్ పనులు చేసుకుంటా నువ్వు తిరిగితే నీకు చదువు రాకపోతే దానికి నా బాధ్యత ఎట్లయితుంది? పాపం మీ అమ్మాయి కూడా నీకు పంపించారు స్కూల్కు, నువ్వు చదువుకోలే, నువ్వు లంగ సోపతులు చేసినావు, గిట్ల నువ్వు నేనేం చేయాలి దానికి నా మీద ఎడతాడు. ఇంకోటి అంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని తిరుగుతున్నానట. బరాబర్ చెప్పుకుంటా, ఎందుకు చెప్పుకోను? మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మా అయ్య పేరు, ఇప్పుడు అయ్యలు మంచి పని చేస్తే చెప్పుకుంటాం, నీ లెక్క లుచ్చ పనులు చేస్తే నీ మన్మడు కూడా చెప్పాడు. మా తాత మోసగాడు లుచ్చగాడు అని మీ మన్మడు రేపు చెప్పే పరిస్థితి వస్తుంది. మరి